అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు కండూతి కల్పతరువు. ఉరవకొండ గ్రామంలో ఉమాపతి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మంచి నిష్ఠాపరుడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ కాయధాన్యాలు పండుతున్నాయో, ఎక్కడ ఎంత సరుకు నిల్వ ఉంటున్నదో ఉమాపతి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి బేరాలు తెచ్చి కమిషన్ వ్యాపారం సాగించేవాడు. కనుక ఎవరికి ఏ దినుసు కావలసినా ఉమాపతిని ఆశ్రయిస్తే అతడు మంచి సరుకు చౌక ధరకు నిమిషాల మీద కొనిపెట్టి తన వంతు కమిషన్ తను తీసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా అతనికి కాలక్షేపం జరుగుతూ వచ్చింది. శ్రమపడి అన్ని సౌకర్యాలు స్వయంగా సమకూరుస్తూ ఉండడం వల్ల ఉమాపతి పేరు చాలా దూరం పాకిపోయి కొద్ది కాలంలోనే అతనికి వ్యాపారంలో అనేక మంది ఖాతాదారులు ఏర్పడ్డారు. ఇలా ఉండగా ఒకనాడు హుసేన్ అనే కొత్త వర్తకుడు అతని కీర్తి విని ఉరవకొండకు వచ్చి వెతుక్కుంటూ వెళ్ళి ఉమాపతిని ఇంటి వద్ద కలుసుకున్నాడు. హయ్యా పంతుల్ గార్, మాకి 50 బస్తా ఏర్చనగా కావాల్సి వచ్చాం. వ్యాపారం జరూరుగా కావాలా? మీకు ఈ కమిషన్ ఎంత ఇచ్చుకోవాలో అంత ఇచ్చుకుంటాం అన్నాడు ఆత్రంగా. అందుకు ఉమాపతి, సరే హుసేను, బాగానే ఉంది. 5-10 బస్తాలైతే పక్క ఊర్లో సర్దుబాటు అవును. కానీ నీకు ఒకేసారి 50 బస్తాలు కావాలంటున్నావే, అందుకని 4-5 గ్రామాలు తిరిగి సరుకు పోగు చేసుకోవాల్సి ఉంటుంది. మనం తెల్లవారుజామునే బయలుదేరి వెళ్దాంలే అన్నాడు. అందుకు హుసేన్ కూడా ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం ఉమాపతి కోడి కూయగానే లేచి హుసేన్ను వెంటబెట్టుకొని బయలుదేరాడు. పొలం గట్ల వెంట 2 కోసులు నడిచేసరికల్లా భల్లున తెల్లారింది. ఆ సమీపంలోనే పుష్కలంగా నీరున్న ఒక చెరువు కనపడగా ఉమాపతి తన వెంటనున్న సాహేబ్తో, అయ్యా హుసేన్ గారు, నేను ఈ చెరువులో స్నానం చేసి సంధ్య వార్చుకొని ఒక్క అరగంట సేపట్లో వచ్చేస్తాను. అందాక ఈ గట్టు మీద కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు. ఉమాపతి సంధ్య వార్చుకునే సమయంలో సాహేబు కూడా తను తెచ్చుకున్న చెదర గట్టు మీద పరుచుకొని నమాజు చేసుకుంటున్నాడు. ఇంతలో ఉమాపతి గట్టు వద్దకు వచ్చి నమాజ్ చేస్తూ ఉన్న హుసేన్ను చూచి అతని మతదీక్షకు సంతోషించాడు. పేర్లు తేడా కానీ ఏ మతస్థులు ఏ రూపంలో కొలిచినా దేవుడు అందరికీ ఒక్కటే కదా. నేను చేసే సాష్టాంగ దండ ప్రణామము ఈ హుసేన్ చేస్తున్న నమాజు ఆ భగవంతునికే చెందుతుంది కదా. ఆహా, సృష్టికర్త పరిపాలన ఎంత చిత్రంగా ఉన్నది అని ఈ విధంగా ఉమాపతి ఆ జగన్నాటక సూత్రధారుని పరిపాలనలోని సర్వసమత్వానికి అబ్బురపడదొచ్చాడు. ఇలా అతను ఆలోచిస్తూ ఉండగా అదృష్టవశాత్తు అక్కడనే ఒక చిన్న తులసి మొక్క అగబడేసరికి ఉమాపతి ఎంతో సంతోషించి అపరిమితమైన భక్తితో ఆ మొక్క వద్ద స్థలం బాగుచేసి తాను తెచ్చిన చెంబుడు నీళ్లల్లో సగం దాని మొదట్లో పోసి నమస్కరించాడు. ఇంతలో నమాజు ముగించుకు వచ్చిన హుసేన్ సాబు ఉమాపతి చేస్తున్న పని చూచి వికటంగా నవ్వుతూ, హేమి హోయ్ ఉమాపతి, మొక్కల్కి మొడులకి మొక్తార్ మీరు, ఏమి మతం హోయ్ మీది అంటూ ఎగతాళి చేశాడు. పంతులు కొంచెమైనా కోపం తెచ్చుకోకుండా, హుసేన్ గారు, మా దేవుడైన నారాయణుడు, ఆయన భార్య లక్ష్మీదేవి ఈ తులసి చెట్టు రూపంలో ఉంటారని మా హిందువుల నమ్మకం. అందుకనే ప్రతి ఇంటా మా వాళ్ళు అందమైన తులసి కోటలు కట్టించి వాటిల్లో తులసి మొక్క వేసి రోజు పూజిస్తారు. నిజానికి తులసి మొక్క లేని హిందూ గృహం ఉండనే ఉండదు. ఈ తులసి పూసల పేర్లు కూడా మెడలో ధరిస్తారు అంటూ పవిత్రమైన తులసిని గురించి చాలా వరకు చెప్పాడు. ఇంత చెప్పినా సాహేబ్కు ఇందులో ఒక్క మాట నచ్చలేదు. నచ్చకపోతే పోవచ్చు, ఎవళ్ల నమ్మకం వాళ్లది అని ఊరుకొని తన వ్యాపారం సంగతి ఏదో తను చూసుకోకూడదు. అలా చేయక హుసేన్ ఆవేశంతో, హేంటి, మొక్కలో దేవుడు ఉంటార్, ఏది మీ దేవుణ్ణి ఏం చేస్తాడో చూస్తాం అని అంటూ ఆ తులసి చెట్టును ఊడబెరికి ఆకులన్నీ తుంపేసి నలిపేసి ఆ చేతికి అంటిన పసరు ఒంటికంతటికీ పూసుకున్నాడు. హేడి ఓయ్ మీ దేవుడు ఏమి చేశాడు ఓయ్ మమ్మల్ని అని మీసం గడ్డం సర్దుకుంటూ గర్వంగా ప్రశ్నించాడు. ఇటువంటి వాళ్లను ఎంతో మందిని చూచుకు వస్తున్న అనుభవశాలి కనుక
ఈ అవమానానికి పంతులు ఎంతమాత్రమూ కోపగించుకోలేదు. కీలెరిగి వాతపెట్టు అనే పెద్దల వాక్యం గుర్తు వచ్చింది అతనికి. సమయం చూచి హుసేన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. అతని కోసం వేచి ఉన్నాడు. మరొక మైల్ దూరం సాగిపోయేటప్పటికీ తుప్పలలో ఒక దూలగొండి మొక్క పంతులు కంటబడింది. అతడు పరమానంద భరితుడైనాడు. యుక్తిపరుడైన ఉమాపతి గబగబా ఆ తుప్పలలోకి పోయి మొక్క ఉండే జాగా చుట్టూ శుభ్రం చేసి తన చెంబులో మిగిలి ఉన్న సగం నీళ్లు దానికి కుదుట్లో పోసి మొక్క చుట్టూ గిరగిరా తిరిగి భక్తితో ప్రదక్షిణలు చేయనారంభించాడు. నీరెండకు ఆ దూలగొండి మొక్క నువ్వు నిగనిగా మెరిసిపోతూ చూడముచ్చటగా ఉంది. ఆ మొక్కకు నమస్కరిస్తున్న ఉమాపతిని చూచి సాయిబు, హేమయ్య పంతుల్, అడుక్కి మొక్కలు దండం పెడుతూ ఉంటావు, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఇదివరటి మోస్తరుగానే గేలి చేశాడు. అందుకు పంతులు, ఏమయ్యో సాయిబు గారు, ఈ తులసి మొక్క కంటే కూడా ఇది మా హిందువులకు అతి పవిత్రమైనది. దీనిని మేము కండూతి కల్పతరువు అని అంటాము. ఈ మొక్కలో దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడాను. ఏదో ఇవాళ నా అదృష్టం కొద్దీ ఇది కనిపించింది. నేను ఇప్పుడు భక్తితో ఆరాధించి భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలి కనుక కాసేపు నిశ్చలంగా జపం చేసుకొనియ్యి. అలాగా ఇలాగా అని ఈ విషయంలో నువ్వు దూషించావంటే మటుకు నేను సహించను సుమా అని హెచ్చరించాడు. ఉమాపతి చేసిన హెచ్చరిక మాటలు సాహెబ్ని మరింత ఉసిగొలిపినాయి. హుసేన్కు అపరిమితంగా ఉద్రేకం రేగింది. గభీమని ఆ మొక్కను బలం కొద్దీ 2 చేతుల బలవంతంగా పీకి కసితీరేట్టు ఆకులన్నీ దూసి బాగా నలిపి పసరు ఒళ్లంతా పూసుకొని అప్పటికీ కోపం తీరక మొక్కను కాళ్ల కింద వేసి తొక్కివేయజొచ్చాడు. సాహేబు చేష్టలన్నీ చూస్తున్న పంతులు కిక్కురు మనలేదు. ఒక్క 5 నిమిషాలయ్యేసరికి హుసేన్ సాహెబ్కు దురద మంట మొదలెట్టినాయి. గోక్కోవడం ప్రారంభించాడు. శరీరమంతా పట్టుకొన్నదాయే దురద. ఎక్కడని గోక్కోవటం, ఇంతకంతకు బాధ ఎక్కువై సాహేబు జోరీగల గొడ్డులాగా గెంతులేయసాగాడు. మరొక్క 10 నిమిషాలయ్యేసరికి అతనికిక తారకాలంటుకున్నాయి. బాధ భరించలేక హేంటివోయ్ పంతులు, అర్రే అల్లా అంటూ అతడు బొబ్బలు పెట్టేసరికి తళుకు బెళుకు లేకుండా పంతులు, ఓయ్ హుసేన్ గారు, ఇదే మా దేవుని మహిమ. ఆయన ప్రత్యక్షం కాబోయే ముందు భక్తులు ఏ పాటి నిలకడగా ఉండగలరా అని ఈ విధంగా పరీక్షిస్తాడు. పరీక్షకు నిలబడగలిగిన వాళ్లకు ఆ మహానుభావుడు ప్రత్యక్షమవుతాడు, లేకుంటే లేదు అని చెప్పాడు. శివమెత్తిన వాణిలాగా చిందులు తొక్కుతూ ఉన్న హుసేన్, హరే మాకి పచ్చచ్చం అక్కర్లేదు ఓయ్ పంతులు, నీకి సలాం చేస్తాం, మీ దేవుడికి పొమ్మని చెప్పబోయ్ పంతుల్ అంటూ కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడాడు. పంతులు జాలిపడి పక్క ఊరు చేరుకోగానే సాహేబుకు చికిత్స చేయించాడు. అతనికి బాధ తగ్గింది. తర్వాత హుసేన్కు కావలసిన వేరుశెనగ కూడా అక్కడనే అమిరింది. అందుచేత అతని ఉత్సాహానికి మేర లేకుండా పోయింది. నాటి నుంచి హుసేన్కు దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము కుదిరినాయి. అతడు ద్వేషం మాని ఎవరి మతం వాళ్ళకి గొప్పది అంటూ ఉండేవాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.